లగచెల్లరకు పోయొచ్చా? లగచెల్లరికి వెళ్ళి జిల్లా కలెక్టర్ రివ్యూకు, అదేవిధంగా సంగారెడ్డి జైలుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ తోటి కలిసి వెళ్ళాం. అకింపేటలో లగచెర్లో కలిపి 450 ఎకరాల భూమిని బలవంతంగా సేకరించిన ప్రజలు. ఇంతకుముందు రగన చెప్పినట్టు కేవలం భూమి సేకరణ గతంలో ఎప్పుడు చూడలే. మన భూసేకరణకు సంబంధించి పోలీసులు తప్ప తాగి గిరిజన మహిళలు ఇంట్లో చొరబడి మొగోళ్ళను తీసుకుపోయి సంఘటన చాలా తక్కువ చూసి ఉంటాం మనం. కానీ లగచర్ల లంబాడీల మీద ఎంత హక్కుల ఉల్లంఘన జరిగిందంటే వాడు కులం పేరుతో మాట్లాడే మీకెందుకు భూమి, లంబాడోళ్ళకి ఎందుకు భూమి అని చెప్పి రకరకాలుగా చేసిన పరిస్థితి మన కళ్ళ ముందు కనిపించింది. ఇక ఈయనకు కొత్తగా అభివృద్ధి నమూనా ఏంటిది? ఆయన ముఖ్యమంత్రి సీట్ కాపాడుకోవడమే ఆయన అభివృద్ధి నమూనా. కొత్తగా అభివృద్ధి నమూనా లేదు. నేను మల్లన్న సాగర్ పోరాటంలో ఉన్నాం. మల్లన్న సాగర్ పోరాటంలో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న దామోదర్ రాజనరసింహ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి దాకా మల్లన్న సాగర్ క్యాంప్కి వచ్చిండ్రు. ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే మీకు ఏవైతే నష్టం జరిగినాయో అవన్నీ భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఒంటరి మహిళలకు ప్యాకేజ్ ఇవ్వలేదు. ఇప్పటికీ ఒక 1600కు పైగా రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు. ఇవాళ మొత్తము భూమి సేకరించి కొత్తగా ఏదైతే కాలనీ కట్టినామని చెప్తున్నారో అక్కడ స్కూళ్ళు లేవు. సరే 6 స్కూళ్ళు ఉంటే ఒకటే స్కూల్ పెట్టాడు. ఎట్లా పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, ఎక్కడ పోతారు? ఇవాళ కాలేజీలు లేని పరిస్థితి. అంటే గత ప్రభుత్వము ఏదైతే విధానాలను అవలంబించిందో అదే విధానాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? మేము భూసేకరణ చట్టం ప్రకారమే భూమి తీసుకుంటామని చెప్పారు. మరి నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానికి ఎందుకు నువ్వు కట్టుబడి లేవు? కోదండరెడ్డి అంటే చాలా మందికి అభిమానం. కోదండరెడ్డి చాలా మంచి రైతు నాయకుడు అని చెప్తాం. ఇవాళ ఆ రైతు నాయకుడే ఇబ్రాహీంపట్నంలో ఫార్మసిటీని వ్యతిరేకించిండో ఆ నాయకత్వంలోనే ఫ్యూచర్ సీట్ పెడుతున్నారు. ఇవాళ ఆయన ఏ రైతుల పక్షం ఉన్నాడు? ఏ రైతు నాయకుడు అయిన ఇవాళ సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ రైతు కమిషన్కు నాయకత్వం వహిస్తున్నాడు. విలువలున్న నాయకుడు అని చెప్పాం. కోదండరెడ్డి అంటే విలువల నాయకుడు అని చెప్పాం. ఆయనకేమో నిజంగా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఆ రైతు కమిషన్కు రాజీనామా చేసి రైతుల పక్షాన్ని నిలబడాలి కదా. ఈ జీవితంలో ఇంకేం పడైంది? రేపు చచ్చిపోయే వయసుకు నీకు ఈ రైతు కమిషన్ ఏమవసరం? జిల్లాలన్నీ తిరుక్కుంటూ మంచిగా పల్లీలు బిల్లాలు తిరుక్కుంటూ జిల్లా కలెక్టర్తో రివ్యూ చేస్తూ విత్తనాల గురించి అదొకటి ఇదొకటి సోది చెప్పుకుంటూ కూర్చుంటున్నావు. కోదండరెడ్డి గారు నన్ను క్లబ్లకు పిలిచాడు, హైదరాబాద్ క్లబ్లకు పిలిచి శంకర్ మొత్తం తెలంగాణ అంతా నాశనం అయిపోతుందని చెప్పిండు. మరి ఇప్పుడు ఏమైతుందో చెప్పు కోదండరెడ్డి సార్. పోదాము, ఫోన్ చేద్దామంటే ఫోన్ నాట్ లిఫ్ట్. అప్పుడు 2 నిమిషాలకు ఒకసారి ఫోన్ ఆయనే ఎత్తుడే. మా రవికుమారు లేదు, మా సునీలు, ఈ అడ్వకేట్లు చాలా మంది వాళ్ళతో కలిసి పనిచేయని చెప్పిండు. ఇవాళ ఆయనకు ముఖం లేని పరిస్థితికి నెట్టబడ్డది. ఇవాళ 2017 భూసేకరణ చట్టం సవరణ చేశారు. ఆ సవరణను ఈ పార్టీ, ఈ ప్రభుత్వము ఎందుకు దాన్ని వెనక్కి తీసుకోలేకపోతా ఉంది? ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతుంది అంటే రేవంత్ రెడ్డికి తెలియదా ఇవన్నీ? రేవంత్ రెడ్డికి తెలిసే చేస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ ఇంకోటి అభివృద్ధి నమూనా పైన కేవలం భూసేకరణ చట్టం గురించే మాట్లాడుతున్నాం. భూ సంస్కరణ ఎజెండా ఏమైంది? మేము ధరణి రద్దు చేసి భూభారత్ తీసుకపోతే మనం సంకలు గుద్దుకున్నాం. భూభారత్లో ఏమున్నది? ధరణిలో రద్దు అయిన కొన్ని 2-3 విషయాలు తప్ప భూభారత్లో పెద్దగా లేదు. భూభారత్ చట్టం అమలు చేయడానికి కూడా ఇంకా 3 నెలలు కావాలన్నట. ఇవాళ నిన్ననో ఇవాళ 26 మండలాల్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్. అంటే భూభారతి అంటే రిజిస్ట్రేషన్ చట్టడమే, రిజిస్ట్రేషన్లే. కానీ పేదోడికి ఎక్కడ భూ సంస్కరణ కింద భూ పంపిణీ చేద్దాము, భూ పంపిణీ ఎజెండానే లేదు. ఇవాళ మేము ఇందిరాగాంధీ వారసులం, మేము రాజీవ్ గాంధీ వారసులం అని చెప్తే నీ ఇందిరాగాంధీ చెప్పింది కదా గరీబ్ ఆటో కింద పేదలకు భూ పంపిణీ చేయమని చెప్పి, భూ సంస్కరణ చట్టాన్ని అమలు చేయమని చెప్పి. ఒక్క ఎకరం కూడా భూమి పంపిన పాపాలుకోలేదు. మొత్తం ఈ ప్రాజెక్టుల కింద భూమి పోయిందే వల్ది. మొత్తం మెజారిటీ దళితులు పోయిన పరిస్థితి భూమి ఉంది. వాళ్ళు లగచెర్ల లంబాడీలో 110 ఎకరాలు లగచెర్ల లంబాడీలో పోయిన పరిస్థితి కొనసాగుతుంది. మల్లన్న సాగర్లో మెజారిటీ అసైన్మెంట్ తీసుకున్నారు. ఇవాళ నిమ్స్ పేరుతో తీసుకున్న పరిస్థితి ఉంది. వీటితో పాటు దళితులకు చాలా హామీ ఇచ్చారు. నేను ఒకటే విషయం కంప్లీట్ చేస్తాను. దళితులకు హామీలు ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. మేము దళిత బంధు తీసుకొస్తామని చెప్పారు. వాడు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను చెప్పారు. ఈ 2 ఏళ్లలో ₹1 ఇచ్చిన పాపానికి పోలేదు. ఈ రవేరా నోట్లో రాశాడు ఎస్సీ ఎస్టీ సప్లై అని చెప్పి. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి చట్టం కింద 40,000 కోట్లు కేటాయిస్తే ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఎక్కడ చూపిస్తున్న లెక్కలు? మేము రైతు భరోసా కింద 3 ఎకరాల ఉన్నకి కొంత ఇచ్చినాము, లేదు మేము రేషన్ కార్డులోకి బియ్యం ఇస్తున్నాము. ఇదా ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల కోసం కొట్లాడింది? ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్, మాకు అంబేద్కర్ విద్యానిధి స్కీమ్ కావాలి, లేదు మాకు భూ పంపిణీ జరగాలి, మాకు కొన్ని స్కూళ్ళల్లో ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం ప్రకారము మాకు 25% సీట్లు ఇవ్వాలి. ఇవన్నీ మాట్లాడుతుంటే ఎక్కడ కూడా లేదు. ఇవ్వాలి ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలు సర్టిఫికెట్లు కాలేజీలో ఉన్నాయి. ఎంత దద్దబ్బ ముఖ్యమంత్రి!
మనం అనుకున్నాం దద్దమ్మ ముఖ్యమంత్రి అంటే కిరణ్ కుమార్ రెడ్డి రోషి అనే దద్దమ్మ ముఖ్యమంత్రి అనుకున్నాం. ఇవాళ దద్దమ్మ నోరుంది కానీ నా లెక్కకు రేవంత్ రెడ్డికి నోరుంది కానీ పరిపాలన చేసడంలో కిరణ్ కుమార్ రెడ్డి రోషే కంటే అత్యంత దద్దమ్మ ముఖ్యమంత్రి. నేను ఈ వయసులో నేను 49 ఏళ్ళు ఉన్నా చూసిన ముఖ్యమంత్రిలో ఈయన ఒక్కడే. నోరు మాత్రమే ఉంది తప్ప విధానాలు అమలు చేయాలి. ఎవడైనా చెప్తాడా నన్ను కోసిన పైసలు లేవని? రాజీనామా చేయి, నీ దగ్గర డబ్బులు లేకపోతే రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్ళు. మొత్తం కేసీఆర్ మొత్తం ఇవాళ ధనానంతా వృధా చేసిండు, మేమేం చేయలేకపోతున్నాం అని చెప్తే ఇంకోటి ఎవరన్నా నీకంటే మంచి వస్తే లేదు నీ పక్కల పాము ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వస్తే ముఖ్యమంత్రి అయితే ఏమైనా రాపాడుతుండొచ్చు. మరి నీకు పైసలు లేదు, నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి సీటు? నువ్వు ఎందుకు ఉన్నావు సీట్లో? రాజీనామా చేసి పరిపాలన చేతగాని దద్దమ్మ ఎందుకు పదవికి ఎందుకు? అయిపోయింది కదా, ముఖ్యమంత్రి అయినావు, కేసీఆర్ని తిట్టినావు, ముఖ్యమంత్రి అయినావు, మేము కూడా అడ్డమైన వాళ్ళం, నీ ఎంబడి నమ్మినాం, నీ ముచ్చటి నమ్మినాం, నీ ముచ్చటి నమ్మి మా మురళి లాంటి ఎంబడి తిరిగి ఆయనకు పదవి వచ్చింది, మేము రోడ్ల మీద ఉన్నాం. ఓ ఏమైనా మారుతా విద్యా వ్యవస్థ అంటే 7% వస్తుంది అనుకున్నాం. మారగోపాల్ సార్ పోయి ముఖ్యమంత్రి మాట్లాడాడు, అరే ముఖ్యమంత్రి చాలా మాట్లాడుతుండు విద్య గురించి అనుకుంటే 7% ఇవి కూడా నిధులు ఇవ్వని పరిస్థితి విద్యారంగం పరిస్థితి కొనసాగుతుంది. ఇవాళ మొత్తం ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఎత్తివేసే పరిస్థితి ఉంది. ఒకటే ఇవాళ మిగిలింది మనకు మళ్ళా ప్రజా ఉద్యమం మిగిలింది. ప్రజా ఉద్యమం ముందు ఎవడైనా దిగిపోవాల్సిందే. కేసీఆర్ లాంటి మూర్ఖులే దిగిపోయినాక ఆఫ్టర్ బచ్చగాడు రేవంత్ రెడ్డి ఎంత. థ్యాంక్ యూ.